దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏలూరులో సంబరాలు చేసుకున్నారు. సమితి సభ్యులకు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ ప్రచార దేశ అధ్యక్షులు బాబా శివ అఘోరాజీ, హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రామరపూడి శివప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ విజయం యావత్తు హిందూ సమాజం విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు డి బాలకృష్ణ, ఊటుకూరి లక్ష్మీబాబు, కొప్పిశెట్టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన ఎలక్షన్స్ని మనం చూసాము. దీని యొక్క సారాంశం సనాతన హిందూ ధర్మానికి నిలయమైన భారతదేశంలో ఈ సనాతన హిందూ ధర్మానికి నిలయమైనటువంటి ఉద్యమ స్ఫూర్తినిస్తున్నటువంటి బీజేపీ పార్టీ. ఇది ఇవాళ పశ్చిమ బెంగాల్ యావత్ ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా జరిగినటువంటి ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్లో దేవుడు అనే దైవం గెలిచింది, రాక్షసత్వం అనేటువంటి దుర్మార్గం నశించింది. దైవత్వం స్వరూపమైనటువంటి ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. ధర్మానికి ప్రతిరూపం సనాతన హిందూ ధర్మానికి నిలయమైనటువంటి బీజేపీ, దుర్మార్గమైనటువంటి రాక్షస సంతతికి చెందిన మమతా బెనర్జీ, అధర్మమైనటువంటి మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయింది. అలాగే కాకుండా జరిగినటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కూడా సనాతన హిందుత్వం, హిందూ భావజాలం హిందువుల్లో మొదలైంది. దీని మార్పే ఇన్ని సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ చేసినటువంటి అరాచకాల్ని కాదని సనాతన హిందుత్వం, హిందూ ధర్మాన్ని హిందువులందరూ గమనించి ఈసారి బీజేపీని అఖండమైనటువంటి విజయ పదంలో నడిపించారు. అట్లాగే మిగిలిన రాష్ట్రంలాగా 2029కి ఇది యావత్ భారతదేశంలో కూడా బీజేపీ, నరేంద్ర మోడీజీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ ఈ నలుగురు యొక్క సారథ్యంలో 2029కి యావత్ భారతదేశం వైపు కూడాను మొత్తం కూడాను బీజేపీ రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుతాయి, మార్పు వస్తాయని కోరుకుంటున్నాము. ఇదంతా కూడాను ఇక్కడ మా సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన హిందువుల యొక్క ఆర్గనైజేషన్స్, హిందువులు ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించినటువంటి శ్రీ శివగారు, మిగిలినటువంటి మిత్రులందరూ కూడాను ప్రతి రాష్ట్రంలో కూడాను హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ హిందువుల యొక్క మనోభావాలను కాపాడుకుంటూ హిందువులను కాపాడుకుంటూ మేమందరం కూడాను బాగా కృషి చేస్తున్నాం. మా శివగారు వీళ్ళందరూ కూడాను కనుక మిగిలిన వారందరూ కూడాను దీన్ని చూసి కొంత మార్పు చెందాల్సిన అవసరం ఉంది. అందరూ చూస్తున్న ప్రపంచం అంతా కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. 2 రాష్ట్రాలు మరి ముఖ్యంగా అస్సాం సంబంధించి, పాండిచేరి సంబంధించి సిట్టింగ్ ప్రభుత్వాలు గెలిచినాయి. హ్యాట్రిక్ సాధించింది అస్సాంలో. మరి అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి. ఏదైతే బెంగాల్ సరిహద్దు రాష్ట్రంలో ఉందో ఈ దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి మరి మమతా ఖాన్ ఎవరైతే ఉన్నారో, మమతా బేగం సంబంధించిన ప్రభుత్వం బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. హిందువులు కక్ష కట్టి వాళ్ళ వేధింపుల నుంచి బయటపడటానికి కక్ష కట్టి మరి ఆ ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో బెంగాల్లో ప్రభుత్వాన్ని మరి అనదొక్కారని విషయాన్ని సందర్భంగా అసంప్రటిస్తున్నాం హిందూ సంఘాలుగా. అదేవిధంగా అస్సాంలో కూడా ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో రోహింగ్యుల వలన ఇబ్బంది పడుతున్నారో మరి అక్కడ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలని మరి బంగాళాఖాతంలో కలిపేసిన రోజు ఇది చాలా శుభదినం. అదేవిధంగా హిందువులకు వ్యతిరేకంగా పదే మాట్లాడేటువంటి డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ కొడుకుని మంత్రుల్ని అందరినీ కూడా చిత్తు కింద ఓడించారు. ఇది ఈ ఎన్నిక మాత్రం హిందువులకి అన్ని మతస్థుల మధ్య జరిగినటువంటి పోరాటంగా మేము భావిస్తున్నాము. హిందువులు చాలా అత్యంత వైభవంగా ఈ యొక్క విజయాన్ని బీజేపీకి కట్టబెట్టారు. అదేవిధంగా మరి ఈ రోజున
కేరళ సంబంధించి విషయం చెప్పాలంటే అక్కడి నుంచి ఏదైతే చైనాకి అనుకూలంగా ఉండేటువంటి కమ్యూనిస్టులను ఇది ఆఖరి ప్రభుత్వం, ఇది ఇక లేదు, ఇక అయిపోయింది. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్టులకి కేరళలో ప్రభుత్వం ఎల్డీఎఫ్ ఏదైతే ఓడిపోయిందో చిత్తుగా ఇక కమ్యూనిస్టులకి లైఫ్ లేదనే విషయం కూడా చెప్తా ఉన్నాము. ఇది చాలా మరి హిందువులు బ్రహ్మాండంగా ఈ యొక్క విజయం సాధించారు బీజేపీకి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ విజయం సాధించినా మళ్ళీ చెప్తున్నాను, హిందువుల వల్ల విజయం సాధిస్తుంది. హిందువులు కాపాడే శక్తి బరాబర్ భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ. దాంట్లో ఏమాత్రం ఎవరు అనుమానం పడకలేదు. ఆ రకంగా జరిగిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి హిందూ బంధువులందరికీ కూడా ఎవరైతే అక్కడ ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళందరూ కూడా మరి హిందూ సంఘాల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.